వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఖాళీ అవుతోంది. ఇప్పటికే కీలక నేతలు క్యూ కట్టారు. చాలామంది జగన్ వీర విధేయులు అనుకున్న వాళ్ళు కూడా మెల్లగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు. చివరికి కుటుంబ సభ్యుడు బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ కూడా ఒక ఇద్దరు భీమవరం మాజీ ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ మీద గెలిచిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమిలి, ఇవాళ వీళ్ళిద్దరూ పార్టీకి రిజైన్ చేశారు. ఇంకా చాలామంది పేర్లు వినబడుతున్నాయి. ఆల్రెడీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఆళ్ల నాని, ఆయన పేరు 4 రోజులకు వస్తుంది. అసలు మొన్న అయితే అయిపోయింది, ప్రెస్ మీట్ పెడతాడన్నారు. మళ్ళీ ఏదో మరి ఎక్కడ తేడా వచ్చిందో, లేకపోతే చేరికల దగ్గర ఆగిందా, లేకపోతే ఇక్కడే ఏమన్నా హోల్డ్ చేసే ప్రయత్నం జరుగుతున్నాయో తెలియదు, కానీ మొత్తం మీద అయితే అది కూడా లైన్లో ఉన్నారు. సో ఇట్లా ఇప్పటికీ కీలకమైన నేతలు, మహిళా నేతలు కొంతమంది వెళ్ళిపోయారు. ఎందుకు వైసీపీ ఖాళీ అవుతోంది, వైసీపీ నుంచి ఈ రకమైన వలసలు జరగడం గల కారణం ఏంటి అనేది ఒక కీలకమైన అంశమైతే, అధికారం కోల్పోయిన తర్వాత ఇక సమీప భవిష్యత్తులో అధికారం లేదు, రాదు అనుకున్నప్పుడు ఇలాంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కనిపించకనే వీళ్ళు క్యూ కట్టారా అనే అంశం ఒకటి బాగా చర్చ జరుగుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కానీ మారకపోగా ఇప్పటికి కూడా అదే విధానంతో, అదే ప్రవర్తనతో నాయకుల్ని, కార్యకర్తల్ని చిన్న చూపు చూడడము, లేకపోతే ఇప్పటికీ ఆ 4-5 కోటరీనే మిగతా అందరినీ కంట్రోల్ చేయాలనుకోవడం, ఇది భరించలేక ఈ నాయకులు, జిల్లా స్థాయి నాయకులు లేకపోతే మాజీ మంత్రులు వీళ్ళు వెళ్ళిపోతున్నారా అనేది ఒక రకమైన చర్చ. వీటన్నిటికీ మించి 5 ఏళ్ల ప్రభుత్వం కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది చేయని అరాచకాలు లేవు. చాలామంది రకరకాల అవినీతి కార్యకలాపాలు, లేకపోతే ప్రజల మీద దాడులు, భూములు లాక్కోవడాలు, ఇసుక, లెక్కర్, ఇట్లా ఒకటని కాదు, ఇంకా చాలా అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇది ఎక్కడ తవ్వినా కూడా ఆ ఏరియా వైసీపీ లీడర్ల పేర్లే కేసుల్లోకి వస్తున్నాయి. కాబట్టి ఈ కేసుల నుంచి బయటపడడానికి కూడా కొంతమంది ముందుగానే సర్దుకుంటున్నారేమో అనే చర్చ కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎవరెవరు ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళు ఎక్కడ సెట్ అవుతున్నారు, వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇందులో ఇంతగా వేధించిన లేకపోతే ఇంతగా శత్రువులాగా పరస్పర శత్రువులాగా పోరాడుకున్న వైసీపీ నేతల్ని కూటమి పార్టీలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాయి. కూటమి పార్టీలు ఇప్పుడు జనసేనలో కొందరు వెళ్ళారు, టీడీపీలో కొందరు వెళ్ళారు, బీజేపీలోకి ఇంకా ఎవరు పెద్దగా వెళ్ళారు. మన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య వెళ్ళారు, ఆయనకు మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. సో ఇట్లా కూటమి పార్టీలు వీళ్ళని ఎలా రాణిస్తున్నాయి. ఇంకా టీడీపీలో అయితే ఇంకా మరీ ఇది టీడీపీకి వైసీపీకి ఇక అది చాలా దారుణమైన వైరం కదా. మరి అలాంటి వాళ్ళు పైగా వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మీద అన్ని రకాల దాడులు చేసిన లీడర్లు కూడా ఇవాళ టీడీపీలోకి వస్తున్నారు, లేదా వైసీపీ మన జనసేనలోకి వెళ్తున్నారు. ఇది ఎలా జరుగుతోంది, ఇక్కడ రాజీ ఫార్ములా ఏంటి, ఇంకా టీడీపీలోకి వెళ్లాల్సిన వాళ్ళు ఎవరున్నారు, ఈ అంశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పైగా వెళ్తున్న వాళ్ళు చెప్తున్న చిలక పలుకులు కొంచెం గమ్మత్తుగా కూడా ఉంటున్నాయి. వైసీపీని వదిలేసి ఇప్పుడు బయటకు వస్తున్న వాళ్ళు కొంచెం గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న మాటలు ఏంటి, వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం గల కారణాలు, చెప్తున్న కారణాలు ఏంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు వరుసగా క్యూ కట్టారు. ఇది దేనికి సంకేతం? కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీకి భవిష్యత్తు లేదు, ఇంకా ప్రశ్నార్థకంలో పడింది, మనుగడ లేదు అనే రకంగా కొంత మాట్లాడుతున్నారు. నిజంగా అంత స్థాయిలో పార్టీ ఇదైపోతుందా?
లేకుండా పోతుందా? ఇప్పుడు వెళ్తున్న ఇదంతా కూడా క్రీమా స్క్రాపా? వెళ్తారు కొంతమంది, ఏంటంటే సీజనల్, అంటే వలస నేతలు కొంతమంది ఉంటారు, సీజనల్గా వెళ్తా ఉంటారు. అక్కడ సీజన్ అక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడ బాగుంటే ఇక్కడికి వెళ్తారు. పవర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం వీళ్ళకి అలవాటు. పార్టీలు తీసుకునే పార్టీలకి ఏమన్నా అర్థం కావట్లేదు, కానీ అలాగే కొంతమంది నాయకులు ఉంటారు. కొంతమంది మాత్రం సిన్సియర్గా అక్కడ అడ్జస్ట్ అవ్వలేక, లేకపోతే అక్కడ పద్ధతులు నచ్చక అధికారంలో ఉన్నప్పుడు కూడా మారిపోతూ ఉంటారు కొంతమంది. అది వేరే కేటగిరీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎలక్షన్ తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత వెళుతున్న వాళ్ళు క్రీమా స్క్రాపా అంటే కొంత చెప్పుకోలేని పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబం, బంధువు, మంత్రిగా చేసిన ఆయన వెళ్ళాడంటే కొంత ఇది. మిగతా వాళ్ళది మరి ఏ రకంగా మనం ఆలోచించాలి అనేది కూడా చర్చ ఉంది. సో వీటి మీద మనతో చర్చించడానికి టీడీపీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నేత, తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. మీరు నమస్కారం బాలకోటయ్య గారు. మీరు ఎన్నికలకు ముందే వచ్చేసారు. సరే, రకరకాల కారణాలు, అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోవడము, మీరు వచ్చేటప్పుడు కూడా కారణాలు ఏవో చెప్పారు. మీలాగా ఇంకొంతమంది కూడా వెళ్ళిపోయారు ముందే, అది వేరే. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మెల్లగా ఇక ఈ జంపింగ్లు మొదలయ్యాయి. దీంట్లో ఇప్పుడు బయటికి వెళుతున్నది క్రీమా స్క్రాపా అనే చర్చ అయితే ఉందండి వైసీపీ నుంచి. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? అంటే అందరికీ మిత్రులందరూ, భాను గారికి, బాలకోటయ్య గారు, మీరు వ్యూవర్స్ అందరు కూడా నమస్కారం. నమస్తే సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ రాజకీయ వ్యవస్థలో నేను దాదాపు విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నానండి. చాలా, అంటే నా వయసు 62 years. నేను రాజకీయాలు వచ్చి దాదాపు 25-30 సంవత్సరాలు అవుతున్నాయి. అంత ముందు కూడా నేను రాజకీయాల్లో వెరీ క్లోజ్గా చిన్నప్పటి నుంచి రాజకీయాలు. అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే అండి, ఇక్కడ మనం ఒక సున్నితమైన అంశం, మీరంతా పాజిటివ్గా వివిధ రాజకీయ పార్టీలు గమనించాల్సిన అంశం ఇది. బిఫోర్ పార్టీలు మారుతున్నారనే విషయాన్ని మాట్లాడే ముందు నేను ఒక సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాజకీయాల్లో అనేక పార్టీలు వచ్చాయండి. తెలుగుదేశం పుట్టింది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. ఇట్లా రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు క్షేత్రంలో పనిచేశారు, రాజకీయ క్షేత్రంలో పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఏదో కొన్ని అవకాశాలు, వాళ్ళ తండ్రి గారు చనిపోవటం అయితేనేమి, అప్పుడున్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని పొరపాట్లు, వీటన్నిటి వలన అతనికి ఒక స్పేస్ వచ్చిందండి. ఆ స్పేస్ వచ్చింది. అతను 14 నుంచి 19 వరకు ఆ ప్రతిపక్షాల్లో ఉన్న ఆ ఇమేజ్ కంటిన్యూ అవటం వల్ల 19లో ఎన్నికలు అయినా కూడా అతను ఎవరో అర్థం కాలేదండి. అంటే ఎవరు 19లో అధికారం వచ్చాక ఒక 5-6 నెలలు అట్లా ఉన్నాడండి. తర్వాత తనలో ఉన్న విలన్, నెగటివ్ క్యారెక్టర్, అంటే రాజకీయాల్లో ఎలా ఉండకూడదో, ఒక రాజకీయ వ్యవస్థను ఎలా నడపకూడదో, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో, ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేశాడు. దాంతో అంత బెంబేలెత్తిపోయారు. అతని అధికారం ఉండటం వల్ల అప్పటికే చాలామంది చాలా గుసగుసలు ఉన్నాయి. నేను చేరిన ఒక 1 year తర్వాత, 2 years తర్వాత అంతా అర్థమవుతుంది. ఏంటి ఇట్లా ఉందండి, ఈ వ్యవస్థ అంతే ఉంటుందండి, ఆయన వన్ మ్యాన్ ఇదండి. ఈ సజ్జల గారు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే జయలలిత మోడల్ అండి ఇది, ఇంకా జయలలిత గారు అంతకంటే ఇదండి అని అట్లా చెప్తా ఉండేవాళ్ళు. మీరు అట్లా అడ్జస్ట్ కావాల్సిందే అని చెప్తా ఉంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు, విరుస్తూ ఉంటారు. మాతో కాఫీ తాగేప్పుడు ఎప్పుడో చెప్తా ఉంటారు, ఏంటన్నా ఈ రాజకీయాలు ఇలా వచ్చాం మనం, అది ఇదని ఒకళ్ళనొకళ్ళు బాధలు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏంటంటే 2024 ఎన్నికల ముందే చాలామంది రావటానికి ప్రయత్నం చేశారు. నాకు చాలామందితో, నాతోనే చాలామంది మాట్లాడారు. నేను రావటానికి చాలా టైం పట్టింది. అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత బయటికి రావాలంటే చాలా కష్టం అండి. అక్కడ అవతల పార్టీ తీసుకోవాలి, సరైన మానసిక పరిస్థితులు ఉండాలి, తను ప్రిపేర్ అవ్వాలి, తన చుట్టూ వ్యవస్థ ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా చాలా ఉంటుంది. అయితే ఈ ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందే రావాలనుకున్నారు, చాలామంది రాలేకపోయారు.
సరే పోటీ చేశారు, ఓడిపోయారు. మీకు ఒక క్లాసిక్ కేసు చెప్తున్నానండి. గ్రంథి శ్రీనివాస్ ఉన్నాడండి. మీరు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకోండి. మీరు అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను. గ్రంథి శ్రీనివాస్కి చాలా మంచి పేరు ఉందండి గ్రౌండ్ లెవెల్. అతన్ని జగన్ ఎంత హింసించాడంటే అంత హింసించాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టా అంత ఖర్చు పెట్టాడు అతను. ఎంత రిస్క్ చేశాడు అంత రిస్క్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ సామాజిక వర్గం ఎక్కువ అయినా ఆయన ఇచ్చిన గౌరవం, ఆయన కూడా ఇంటర్వ్యూ లేదు. ఆయన మంత్రి ఇస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఆయన మోసం చేశాడు. ఆయన ఎక్కడున్నా అక్కడ ఎట్లా ఉంటాడని నాకు అర్థం కాదు. అక్కడ ఉండలేదు కదా, దేనికి త్యాగం చేయాలి? అంత అన్ని వందల కోట్లు కోల్పోయి, అంత డబ్బు కోల్పోయి, పరువు కోల్పోయి అక్కడ ఎలా ఉండగలుగుతాడండి? అవమానాలు, ఒక చీఫ్ మినిస్టర్ కలిసే అవకాశం కూడా లేదు, ఎలా ఉండగలుగుతాడు? అవును. అలానే ఈరోజు అవంతి శ్రీనివాసరావు ప్రూవ్ అయ్యాడు కదా, ఎమ్మెల్యే చేశాడు, ఎంపీగా చేశాడు, మళ్ళీ ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. మరి అక్కడ ఉండలేని పరిస్థితి అతను కూడా. ఇంటర్వ్యూ అండి ఇక్కడ రాజకీయాల్లో మీకు చాలామంది చెప్పుకోలేకపోతున్నారు సార్. ఇంటర్వ్యూ చీఫ్ మినిస్టర్తో ఫోటో కోసం బాధపడ్డారండి ఎమ్మెల్యేలు, మంత్రులు. కరెక్టే. అది అవమానకరమైన పార్టీ అండి. ఆ పార్టీలో ఉండలేరండి. రాజకీయాలు ఎందుకు ఉండాలి నాకు అర్థం కాదు. అంటే కేవలం జస్ట్ షేక్ ఆఫ్ ఏదో విధంగా మీడియాలో కనపడటం కోసం, ప్రజల్లో నాయకులు కనపడటం కోసం ఉండాలనా? కనుక నా మనం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రతిపక్షం ఏదో ఒకటి వస్తుంది. జగన్ లేకపోతే ఇంకోటి వస్తాడు ప్రతిపక్షం. ఏదో ఒకటి కొత్త ప్రజలే వ్యాక్యూమ్లోంచి వచ్చేస్తుంది. కానీ జగన్ లాంటి మనిషి రాజకీయాల్లో ఉండటానికి వీలు లేదు. దయచేసి కూటమి నాయకత్వం కానీ మిగతా పార్టీలు కానీ ఆలోచించండి. ముందు ఫినిష్. జగన్ అనేవాడు రాజకీయాలు ఉంటారు, ప్రజాస్వామ్య రాజకీయాలు ఉంటానికి వీలేదు. అతను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే రేపు నుంచి ధర్నాలు పెట్టాడండి. ఎందుకు ఇంత ఎర్లీ ధర్నాలు ఎవరు పెడతారండి? ఎందుకంటే క్యాడర్ జారిపోకుండా వాళ్ళని రేపు ధర్నాలని పోలీసుల మీద, ప్రభుత్వ అధికారుల మీద చిందులేసి లేకపోతే పోలీసులతో గొడవ పెట్టుకొని కేసులు ఎరుక్కుంటే వాళ్ళందరినీ మళ్ళీ ముద్దాయిలుగా కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. వాళ్ళు ఎక్కడికి పోరు. ఇంకా రేపు అవసరం ఇంకేదో ఒక హింసాయుత కార్యక్రమాలు చేస్తారు, రెచ్చగొడతారు. వాళ్ళకి మీడియా ఉంది, ఆ మీడియాతో రెచ్చగొడతారు. డబ్బు ఉంది, 4 ఎలక్షన్స్ డబ్బు ఉంది అతని దగ్గర. డబ్బుతో ఇప్పుడు కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు పనిచేయని దగ్గర ఎవరో ఒకళ్ళు పెట్టి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు రేపు ప్రోగ్రామ్స్కి. అందువల్ల కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అతను హింసాయుత రాజకీయాలు చేస్తాడు, ప్రభుత్వాన్ని నడవనీయకుండా చేయాలి, క్యాడర్ని కాపాడుకోవాలి. వాళ్ళకి కేసులు ఇరికిస్తే వాళ్ళే ముద్దాయిలుగా తన చుట్టూ. ఫ్యాక్షన్ లీడర్లు ఏం చేస్తారంటే అండి, మీకు ఊళ్ళలో మాకు పల్నాడు కాబట్టి నేను చెప్తున్నాను, ఊరంతా ప్రశాంతంగా ఉందనుకోండి, కాము ఉంటే గ్రూప్ అంతా జారిపోద్ది. అందుకని ఎవరో ఒకరు ముసలిని చంపి అందరూ మీకు కేసు పెట్టిస్తాడు అతనే. సో ఆ ముద్దాయిలంతా తన చుట్టూ ఉంటారు. 100 పోలీసులు వస్తారు, 100 మంది పేర్లు రాసుకుంటారు, ఓటర్ లిస్ట్ ప్రకారం రాసేసుకుంటారు. సో ఆ ఊర్లో ఉన్న 100-200 మంది ఆయన చుట్టూ ఉంటారు, పడి ఉంటారు. ఫ్యాక్షన్ నేతల ఎత్తుగడ ఇది. ఇంకా వాళ్ళు చచ్చినట్టు ఉంటారు. కేసుల్లో ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళంతా కలిసి ఆ ఇంటి చుట్టూ చేరుతారు. ఇంకా ఇది ముఠా నాయకత్వ, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇదంతా ఇది చేయబోతున్నాడు. కనుక ఏదో ఒక రాజకీయ వ్యవస్థ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య రాజకీయాలు అవసరం ఉంటాయి. ఉండవని కాదు, లేకపోతే కొత్త పార్టీ కూడా పుట్టుకురావచ్చు, చెప్పలేం కదా. వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఊహించలేము. వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, వీళ్ళకి అక్కడ అవతల బయట ఉన్న అవకాశాలు ఏంటి అనేది కూడా చర్చిద్దాం. బాలకోటే గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, వరప్రసాద్ గారు, ఒకసారి వీళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా ఒక ఇద్దరు వచ్చారు కాబట్టి రిజైన్ చేసి, గ్రంథి శ్రీనివాస్ గారు అండ్ అవంతి శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా మాట్లాడింది. ఒకసారి వాళ్ళు ఏం చెప్పారో విందాం. బయటికి వెళ్ళిపోవడం గల కారణాలు వినండి ఒకసారి. విన్న తర్వాత చర్చలోకి వెళదాం. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సరైన కారణం ఏంటంటే, మరి ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరమే టైం ఇవ్వాలి. మనం సంవత్సరం మీద టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావడంలా. ఒక పేరు, మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే
ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక కువిమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం. అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటాం. ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం, అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే మెయిన్ ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే చాలామంది ఇంచుమించు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరాభిమానాలు కావాలంటే కనుక, ఆప్యాయతలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని, ఈ పార్టీలో మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా అది అంటే వాళ్ళు ఇదమిద్దంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రధాన కారణం ప్రభుత్వానికి ఒక ఏడాది కూడా టైం ఇవ్వకుండా ఇప్పటి నుంచే ఈ విమర్శలు, ఈ దాడి ఏంటి ప్రభుత్వం మీద, ఇది సరైనది కాదు అని బయటకు వెళ్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్న మెయిన్ కారణం. సరే, గ్రంథి శ్రీనివాస్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి కానీ దాన్ని కూడా తిడితే ఎట్ట అనేది ఇంకో కారణం. ఈ రెండిటికి పొసగట్ల అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఒక సంవత్సరం పాటు ఏమీ మాట్లాడకుండా ఉండుంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదా పార్టీలు వదిలి? ఏమో మరి ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకో 6 నెలలు ఏం మాట్లాడకుండా ఉంటే వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు అనమాట అనుకోవాలి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఏం బాలకోటయ్య గారు మీకేమనిపిస్తుంది? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. పెద్దలు డొక్కా వరప్రసాద్ గారికి అలాగే భానుప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఊరకనే మాట్లాడరు మహానుభావులు అని చెప్పేసి కొన్ని సంఘటనలు అలా మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే వెంకటకృష్ణ గారు ప్రతి అంశాన్ని పిడికి బియ్యానికి ఒకే మంత్రంగా గట్టలేం. ఈ రాజకీయ మార్పులు చేర్పులను కూడా అందరూ అలాంటి వాళ్ళు అని చెప్పేసి మనం చెప్పలేం. కొంతమంది అధికారంతమున చూడవని అయ్యవారి సోయగాలు. ఎవరైతే వెర్రవీగుతారో, ఎవరైతే బాహాబాహిగా ప్రజల మీద దాడు చేస్తాడో, విచ్చలవిడిగా అరాచకం చేస్తాడో, ఆ రాజకీయ పార్టీ నాయకులు మరో రాజకీయ పార్టీలోకి చేరటం వేరు. కొన్ని ఆశలతో, కోరికలతో ప్రజలకు ఏదో చేద్దామని ఆ రాజకీయ పార్టీలో చేరి ఆశించి ఆ ఆశలు నెరవేరకపోతే తిరిగి మరో పార్టీని ఆశ్రయించడం వేరు. ఇక్కడ చేపలు నేలల్లో ఉంటాయి, పక్షులు చెట్ల మీద ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ప్రజల్లో ఉండాల్సిందే. అది ఎంట్రీ పాస్ అంతే. కాకపోతే నాటి రాజకీయాలకి నేటి రాజకీయాలకి తేడా వచ్చింది కాబట్టి స్క్రాబ్ అయినా పోతుంది, మంచిదైనా పోతుంది. మనం గతంలో చాలాసార్లు చెప్పాం, చిన్నపిల్లలకు చెప్పినట్టు వైసీపీ నాయకులకి అమరావతి ఉద్యమంలో కానీ, దళితుల మీద జరుగుతున్న దాష్టీకాల మీద కానీ, మిమ్మల్ని గుంటూరు తెచ్చినప్పుడు కానీ ఏం చెప్పామంటే వాళ్ళు 3 చేపల కథ చెప్పాం. అయ్యా బాబు, మీ చెరువు ఎండిపోతుంది, 3 చేపలు ఉండే సుమతి, కాలమతి, మందమతి అని. చెరువు ఎండిపోతుంది, చాలా సుమతి అనే చేపలు అరే ఎండిపోతుందిరా, వానలు లేవు, జాలరు ఆల్రెడీ ఏటి దగ్గరకు వచ్చారు, 4 రోజులు అయితే ఈ నీళ్ళు మొత్తం ఎండిపోతే వాలేసి పట్టుకుపోదాం అనుకున్నారని చెప్పేసి అంటే, కాలమతి ఏముందంటే ఇంకా ఎండలేదు కదా, ఎండినప్పుడు చూద్దాం అనుకుంది. మందమతి ఏమనుకుందంటే జాలరు వచ్చి చెరువు ఎండి అప్పుడు చూద్దామని అనుకుంది. వెరస ఏమైంది? వసంత కృష్ణప్రసాద్ గారు లాంటి వాళ్ళు, పార్థసారథి గారు లాంటి వాళ్ళు, బాలశివరి గారు లాంటి వాళ్ళు, శ్రీకృష్ణదేవరాయలు గారు లాంటి వాళ్ళు ముందుగానే ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు. మా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ చెరువు ఎండిపోతుంది, దీనికి అందరూ సుమతులే లేదు అని. మరి సుమతులే కదా అంటే ప్రమాదాన్ని ముందుగా గ్రహించారు. ప్రమాదాన్ని ముందుగా గ్రహించారు. కాలమతులు ఉన్నాయి. కాలమతులు ఎన్నికలప్పుడు వచ్చినాయి, కొన్ని ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు అవంతి శ్రీనివాసు గారు, గ్రంథి శ్రీనివాస్ గారు, ఇక ఇవన్నీ మందమతులు, ఇక అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు తట్టా బుట్టా సదురుకొని వెళ్తున్నారు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, మనం జర్నలిస్టులుగా మీలాంటి బాధ్యత కలిగిన ఒక ప్రధానమైన ఛానల్లో డిబేట్ చేస్తున్న వ్యక్తిగా మీరు ఈ పరిణామాలని ఈ పార్టీ నుంచి మరి ఆ పార్టీకి వెళ్తున్నప్పుడు వీళ్ళకి వాళ్ళు స్వాగతం పలుకుతున్నప్పుడు వీటిని ఎలా చూడాలి అనేది ఒక పెద్ద ప్రశ్నే. మరి ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే అది మాట్లాడదాము, అది మాట్లాడదాం. కూటమి పార్టీలు
వీళ్ళని ఎలా స్వాగతించబోతున్నా ఏంటనేది అది సెకండరీ. అయితే నేను అనేది ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అనే దానికి వాళ్ళు చెప్తున్న దానికి సింక్ అవట్లా. ఇప్పుడు ఎలక్షన్ ముందు వెళ్ళారు అనుకోండి, 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు వరప్రసాద్ గారు కానీ కొంతమంది ఏడాది ముందే వెళ్ళిపోయారు, ఎందుకు అక్కడ అడ్జస్ట్ అవ్వలేక. కొంతమంది ఎలక్షన్కి ఒక 2-3 నెలలు ముందు వెళ్ళారు, ఎందుకు దీనికి కళ పోయిందిలే, దీనికి మళ్ళీ అధికారంలోకి వచ్చే కళాకాంతులు లేవు అని వాళ్ళ ష్రూడ్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ శుద్ధురు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఏంటి దాని? కాదు వెంకటకృష్ణ గారు, ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాన్ గాలి లేదు, కరెంట్ లేదు, వీళ్ళందరికి గాలి ఆడలా, అసలు గాలే లేదు ఆ ఫ్యాన్ కి, వీళ్ళకి స్వేచ్ఛ లేదు అక్కడ. ఇప్పుడు మాణిక్యవర ప్రసాద్ గారు ఏం చెప్పారు, ఫోటో దిగటానికి కూడా అవకాశం లేదంట ముఖ్యమంత్రి గారితో. అవునండి, 5 ఏళ్ళు ఉన్నారు కదా, 5 ఏళ్ళు బట్టి 5 ఏళ్ళు అనుభవించారు కదా, ఫోటోలు కూడా దిగరు. ఇప్పుడు రఘురామరాజు లాగా మొదటి సంవత్సరమే ఈ ఫోటోలు ఈ మోనార్కిజం నాకెందుకు అని చెప్పి బయటకు వచ్చాడు ఆయన, కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా. మరి అలాంటి ముఖ్యమంత్రులు ఉండిననేమి మండిననేమి, ఈ రోజు ఏదో నంగనాశి తొంగబొరలాగా త్రేతాయుగపు రామచంద్రుడి పాలన చూశారు, 2019-24 నా రామచంద్రుడి పాలన చూశామని చెప్తున్నారు ఆయన సూక్తులు. నాటి రామచంద్రుడి పాలన, నీటి రామచంద్రుడి పాలన అని. ఇప్పటికి కూడా ఆ మాటలు వింటున్న వైసీపీ నాయకులు ఆలోచించాలి. మీరు ఎస్కోబా పరిపాలనలో మాటలు వింటున్నారు, మీరు ఎస్కోబా పాఠాలు వింటున్నారని గమనించాలి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజా పరిపాలన, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత, రాజకీయాలు చేసే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. ఈ మాట నేను సాహసిస్తున్నాను కూడా అంటానికి. ఎందుకంటే ఒక్క దగ్గర కూడా పునఃసమీక్ష లేదండి. న్యాయస్థానాలు చెప్పినా, రాజధాని ఉద్యమకారులు చెప్పినా, ప్రజలు చెప్పినా, నా డాక్టర్ సుధాకర్ చెప్పినా ఎక్కడ కూడా కించిత్తు బాధపడ్డ సంఘటన లేదు, సమీక్ష లేదు. ఇప్పటికీ కూడా ఓటమిలో సమీక్ష లేదండి. ఇప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయాము, 151 నుంచి మధ్యన 5 ఎందుకు పోయింది, ఎవడెత్తుకెళ్ళాడనే సమీక్ష లేదండి. మళ్ళీ రెచ్చగొట్టే ప్రసంగాలే. సప్త సముద్రాలు దాడుతాం, గుంజకొస్తాం, ఈడ్చుకొస్తాం, లోపలేస్తాం, తొక్కాలు మడతయ్యండి, లుంగీలు పైకెత్తండి. ఈ రాజకీయాలు ఎంతకాలం పనికొస్తాయి అంటున్నా. ఈ రాజకీయాలు ఎంతకాలం? ఇప్పుడు ఈ రోజున నా బిడ్డలందరూ జైల్లోనే ఉన్నారు. మీ సొమ్మేం పోయింది, మిమ్మల్ని చూసి మొరుగున వాళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు కదా. ఎవరు మాట్లాడలేదు కదా, అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే మీరు కాదు, మనం కాదు, వాళ్ళు ఇప్పుడు ఒక్క నిమిషం బాలకోటే గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, వైసీపీ నుంచి ఈ క్యూ వలసలకి కారణం ఏమనుకుంటున్నారు మీరు? వెంకటకృష్ణ, మీకు డొక్క మాణిక్య వరప్రసాద్ గారికి, బాలకోటయ్య గారికి నమస్కారాలు. నమస్తే. నాయకుడి మీద, నాయకత్వం మీద, పార్టీ మీద నమ్మకం సన్నగిలితే పార్టీలో పనిచేసేదానికి ఎవరికి ఉత్సాహం ఉండదను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి షాక్ ట్రీట్మెంటు 151 నుంచి 11కు పడిపోయాడు. ఈరోజు ఒక్కొక్కరు ఇస్తున్నారు. అవంతి గారితో మాట మొదలైనటువంటి ప్రస్థానం ఎంతమందితో ఎంత మంది ఈ దారిలో వెళ్తారో చూడండి. అంతకంటే ముందే వచ్చారు మా ఎన్డీఏ కూటమి. బాలినేని గారు వచ్చారు, ఉదయభాను గారు వచ్చారు, అంతకంటే తర్వాత మన వాసిరెడ్డి పద్మ గారు వచ్చారు, ఆ ఎమ్మెల్సీ సునీత గారు వచ్చారు, తర్వాత ఏ ఫార్ అవంతి గారు, బి ఫార్ బాలినేని గారు, సి ఫార్ ఇటైతే రాసుకుంటే పోవచ్చు. మనం ఇట రాసుకుంటే పోతే చాలా మంది వస్తారు. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు వారు త్రిబుల్ ఆర్ ఉన్నారు కదనా? కాదు ఆర్ త్రిబుల్ ఆర్ ఉన్నారు. డి ఫర్ డొక్కా మాణిక్, మీ ఊరు పక్కన ఆర్. ఒకరొకరు అందరూ వస్తారన్నా. కానీ అసలు ముందు మీ పార్టీలకు ఉండాలి, వాళ్ళకి కాదు ఉండాలి. లేదన్నా, నేను అందుకే అరే రామా నేను చెప్తున్నాను. అందుకే మా ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన మేము గేట్ కొద్ది కూడా ఓపెన్ చేయట్లా, చూస్తున్నారు. ఓపెన్ చేస్తే దూకేద్దామని. మాకైతే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకు 164 స్థానాలు ఇచ్చారు. మేము సఫిషియెంట్ గా ఉన్నాం, కంఫర్ట్ గా ఉన్నాం. కాబట్టి మాకు ఎవరి బలం కానీ నాకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చాయి, 39% ఓట్లు వచ్చాయి, డబ్బులు ఉన్నాయంటున్నారు. ఇంకా 4-5 ఎలక్షన్లు చేయగలిగేంత డబ్బు ఉందని ఇందాక వరప్రసాద్ గారు ఇప్పుడు కూడా అన్నారు. సో అంటే రాజకీయానికి, ఈ రోజుల్లో రాజకీయానికి కావాల్సింది ఆర్థిక వనరులే. ఎవడు సూట్ కేసు పట్టుకెళ్తే వాడికి పదవి,
ఇంక అంతే. ఇక దీన్ని ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అందరూ అంతే కదా. ఈ రోజుల్లో డబ్బు ఉంది, 39% ఓటు బ్యాంకు ఉంది. మరి ఇవన్నీ ఉన్నా కూడా బయటికి వస్తున్నారు అంటే ఏంటి రీజన్ ఏంటి భానుగారు? అన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు 4 కాదు 40 ఎలక్షన్లు చేస్తాడు. ఎంత దోచుకొని ఎంత దాచుకున్నాడన్నా? 4 ఎలక్షన్లు కాదు 40 ఎలక్షన్లు చేయగలుగుతాడు ఆయన. కానీ 10,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే, మీరు రాసుకోండి, 10,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకునే ప్రసక్తే లేదు. 5 సంవత్సరాలు రాక్షస రాజ్యం ఎలా ఉంటుంది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అపరిచితుడిగా, స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు, అంటే ప్రజల ముందు ఒక విధంగా, తెర ముందు ఒక విధంగా, తెర వెనకాల ఒక విధంగా. అసలు మంత్రుల్ని కలవని ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కలవని ముఖ్యమంత్రి, ప్రజల్ని కలవని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటారన్నా ఈ దేశంలో? ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 వరకు ఒకసారి విజిటర్స్ లిస్టు తిమ్మని చెప్పండి, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చాడు? ముఖ్యమంత్రి అయితే ప్రజల కోసం ప్రజా దర్బార్ పెట్టాలి, ప్రజలు కలవాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు తాడిపల్లి ప్యాలెస్ పడుకోంటే నువ్వు అక్కడే పడుకో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి డబ్బు ప్రసక్తే లేదునా. ఇక అనుకోవచ్చు అందరూ, చాలా మంది డబ్బుతో రాజకీయం చేయొచ్చు, కానీ డబ్బే రాజకీయం కాదు, డబ్బు కూడా ఇన్వాల్వ్ అవుతుందే తప్ప మొత్తం డబ్బుతో చేసేటట్టయితే ఒక మంచి రాజకీయ వ్యవస్థ నిర్మాణం కాదన్నా. అది తప్పుడు ప్రచారం. మొన్న దాదాపు 8,000 కోట్లు ఖర్చు పెట్టాడన్నా. 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు. తిరుపతిలో నాకు తెలిసి దాదాపు కొండ మీద కమిషన్ తీసుకున్న డబ్బే దాదాపు 200 కోట్లు ఉంది దగ్గర. 100 కోట్లు ఖర్చు పెట్టాడు. 63,500 ఓట్లు మెజార్టీ వచ్చింది మా ఎన్డీఏ కూటమికి. 63,500. 100 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ వాళ్ళు గెలవలేకపోయారే. ప్రజలు తెలివైన వాళ్ళన్నా, ప్రజలు తెలివైన వాళ్ళు. డబ్బుతోనే ఓటేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ క్యాలిక్యులేషన్. అది నేను స్కీములు ఇచ్చాను, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నన్ను చూసి ఓటేస్తారని చెప్పి ఒక అహంకార ధోరణితో పోయారు. బూతులోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి ఇది అని చెప్పి అందరూ పోయి ఓటేసి రెక్కలించేశారు. అయితే ఒక మాట భానుగారు, వరప్రసాద్ గారు, నిజానికి కూడా ఇప్పుడు అధికారం మారుండొచ్చు, ఓకే, నో డౌట్. సరే, సీట్లు అటు ఇటు అవుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో టీడీపీకి 23 వచ్చాయి, ఇప్పుడు వైసీపీకి 11 వచ్చాయి. అదొక ఇది పక్కన పెడితే నేను అదే ప్రశ్న అడుగుతున్నా, మీరు కూడా విశ్లేషించండి. ఆయనకి 40% ఓట్లు ఉన్నాయి, కావాల్సినంత డబ్బు ఉంది, అన్ని రకాల ఏమైనా చేయగలిగిన బలం ఉంది, సైన్యం. అవసరమైతే చంపగలరు, అవసరమైతే చంపించగలరు, అవసరమైతే క్యారెక్టర్ అసాసినేట్ చేయగలరు, ఏమైనా చేయగలరు, జైలుకి వెళ్ళి రాగలరు, ఏమైనా చేయగలరు కదా. అలాంటి సైన్యం ఉన్న ఆయన నుంచి ఎందుకు వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు ఏంటి? ఎందుకంటే భవిష్యత్తులో లేదనేనా? ఒక రిక్వెస్ట్ అండి, నేను హలో వినిపిస్తుందా? చెప్పండి. హలో వినిపిస్తుందండి? యా చెప్పండి. ఓకే, నాకేదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, అందుకు వస్తాను. డిస్టర్బెన్స్ వస్తూ ఉంది నా వైపు నుంచి, నాకు వినిపిస్తూ ఉంది అక్కడి నుంచి. ఇప్పుడు నేను ఇప్పుడు 7 నెలలు నడుస్తున్నాడు గవర్నమెంట్ వచ్చి. అవును, 7 నెలలు అయింది. 7 నెలలు అయిన తర్వాత కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నారంటే అక్కడేం ఖాళీ లేవు కదండి, కూటమిలో ఏం ఖాళీ లేవు కదా. కూటమిలో 124 మంది గెలిచారు, ఎమ్మెల్సీలు కూడా ఏం ఖాళీ లేవు, ఆల్రెడీ చాలా మంది క్యూలో ఉన్నారు. పదవులు కూడా 70% అయిపోయాయి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం పదవులు ఇస్తారండి? ఏమి ఇవ్వరు కదా. వస్తే వాళ్ళకి ఏదైనా పార్టీ పొజిషన్ ఇస్తారు, లేకపోతే ఏదన్నా కార్యక్రమాలు వాడుకుంటారు. రేపు ఒక ఎన్నికల్లో సీట్ ఇస్తారనుకోండి, మళ్ళీ వాళ్ళుగా కొంత ఖర్చు పెట్టాలి కదా. వాళ్ళు తప్పకుండా పెట్టాలి, ఊరికే వస్తే పదవులు ఇవ్వరు కదా. అందువల్ల నేననేది ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ది థింక్ చేయండి. మీరు వచ్చే వాళ్ళు చేర్చుకోండి. వాళ్ళని ఎలా వాడుకోవాలి, వాళ్ళని ఎంత డిస్టెన్స్లో పెట్టాలి, లేదా వాళ్ళు చేర్చుకోవాలా వద్దా అనేది వివిధ పార్టీలు ఇష్టం. కానీ అక్కడ ఉండలేని పరిస్థితి అంటున్నాను నేను. మీరు అక్కడ వాళ్ళని మీరు నిర్బంధించొద్దు. మీరు వైసీపీలో ఉండటానికి మిమ్మల్ని చేర్చుకోం మీరు అని అంటే వాళ్ళు వేఅవుట్ లేదండి. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది నాతో మాట్లాడుతున్నారు చాలా మంది. నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. నాకు మీరు చెప్పేది ఆశ్చర్యంగా ఉంది. ఒక మాట ఇప్పుడు అధికారం వచ్చే ఇస్తారండి. మీరు చెప్పేది నాకు ఎందుకు కొంచెం ఆశ్చర్యంగా వస్తుంది సార్. మీరు మాట్లాడి నాకు వినపట్టలేదు. ఏంటయ్యా నా మాట వెళ్ళట్లేదంట.
ఏం ప్రాబ్లం ఏంటి చూడు. డిస్టర్బెన్స్ వస్తా ఉంది. మీరు చెప్పే నాకు వినపట్లేదు. నాకేదో పక్కన ఏదో నాయిస్ వస్తుంది, నాకు కూడా నాయిస్ వస్తుంది పక్కన. నాయిస్ ఇక్కడే లేదే, ఎక్కడ లేదు, బాగానే ఉంది నాకు కూడా. నా దగ్గర ఏం లేదు, నా దగ్గర సరే. ఇప్పుడు వరప్రసాద్ గారు వినపడుతుందా ఇప్పుడు? లేదండి, అదే వేరే సౌండ్స్ వస్తున్నాయండి. హలో, ఓకే. వరప్రసాద్ గారు నేనేమంటానంటే మీరు చెప్తున్నది కొంత ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఉక్కపోతకు గురవుతున్నారు, వాళ్ళకి వే అవుట్ లేదు, ఉండలేకపోతున్నారండి, వాళ్ళని తీసుకోండి అంటే వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారని తీసుకోవడం అండి. ఆల్రెడీ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండలేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండలేరు కదా. ముందు ఆల్రెడీ 5 ఏళ్ళు పోరాడి ప్రాణాలు తెగించి నానా బీభత్సాన్ని ఎదుర్కొని కదా, వాళ్ళకి పదవులు లేవు, వాళ్ళేం పదవులు ఎంజాయ్ చేయట్లా, చాలా మందికి లేవు. నాట్ ఈవెన్ 1% కూడా వాళ్ళకి పదవులు ఇవ్వలేకపోయారు. వాళ్ళకి అక్కడ ఒక్కపోతుందని వాళ్ళు ఇక్కడ తీసుకొస్తే మరి ఇక్కడ ఒక్కపోత క్రియేట్ అవుతుంది కదా. నేను ఖచ్చితంగా తీసుకోమంటలే నేను. మీరు రిక్రూట్ మీరు ఆలోచించండి, తీసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం, పార్టీలు ఇష్టం. కానీ వాళ్ళు రావద్దంటే కరెక్ట్ కాదంటున్నా. వస్తారు, బయటకు వెళ్తారు, ఏదో పార్టీకి వెళ్తారు. ఓకే, నేననేది మీ కూటమికే రావాలని ఏముందాడా? కూటమికే రావాలని లేదు కదా. కూటమికే రావాలని లేదు, తీసుకోవడం కూటమి వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలంటున్నా. వాళ్ళు రాజకీయ క్షేత్రంలో పనిచేయాలి. వాళ్ళు రాజకీయ కార్యకర్తలు. అవును, ఎగ్జిట్ కార్యకర్తలు వాళ్ళు ఏదో ఒక స్పేస్ రావాలి వాళ్ళకి. బాలకోటే గారు మీకేమనిపిస్తుంది? ఎక్కడో కాంగ్రెస్ వెళ్తారు, లేకపోతే సిపిఐకి వెళ్తారు, బీజేపీకి వెళ్తారు. బీజేపీ నేషనల్ పార్టీ ఊరుకుంటుంది, అందరిని చేర్చుకుంటుంది. ఇప్పుడు బాలకోటే గారు రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టదు. టీడీపీలో ఉన్న వాళ్ళు, జనసేనలో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళకే ఇంకా పదవులు రాలేదు. బయట మీలాగా పార్టీలో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కొంతమంది, నో డౌట్. సో మీకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి పదవులు కానీ లేకపోతే గుర్తింపు కానీ, గుర్తింపు అంటే ఉండొచ్చులే కానీ పదవులు లేవు కదా. అలాంటిది ఇప్పుడు వైసీపీలో వాళ్ళని తీసుకుని పదవులు తీసుకోకపోయినా ఇప్పుడు వరప్రసాద్ గారు చెప్పే దాని మీద మీకేమనిపిస్తుంది? మీ విశ్లేషణ ఏంటి బాలకోట గారు? వెంకటకృష్ణ గారు, ఈ వైసీపీ పార్టీని వీడుతున్న రాజకీయ పార్టీల నాయకుల మీద మనం ప్రేమ చూపించాల్సినంత అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో అక్కడ వాళ్ళకేదో ఊపిరాటం లేదని వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళందరూ ఇతర ఆయా రాజకీయ పార్టీల్లో చేర్చుకోండి అనే విధంగా కూడా మనం వాళ్ళ మీద కొంత కూడా కరికరం చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నేను అవంతి శ్రీనివాస్ గారు ఒక మాట అన్నాడు, 5 ఏళ్ళు నేను జీవితాన్ని నష్టపోయాను, కుటుంబానికి దూరం అయ్యాను అని కూడా మాట అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు నష్టపోలేదు వెంకటకృష్ణ గారు, ఎన్ని వేల మంది. ఆయన ఎక్కడ కుటుంబాన్ని నష్టపోయాడు సార్, 2.5 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఆయన అన్నాడండి, ఈ రోజు నేను కుటుంబానికి దూరం అయ్యాను అని అన్నాడు. ఆయన పోనీ నష్టపోయాడు అనుకుందాం, ఎంతమంది ఆవేదన పడ్డా మనం ఏనాడన్నా కనికరించారా? ఒకవేళ మాణిక్య వరప్రసాద్ గారు అన్నట్టుగా తీసుకోగలిగితే పెనాయిలతోనే కాదండి, వీళ్ళతో నిప్పులతో గడగాలి. మరి ఇందా భానుప్రకాష్ గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దాని నామ్స్ వేరు, దాని యొక్క సైద్ధాంతికత వేరు, దాని తలుపులు వేరు, చాలా గట్టిగా ఉంటాయి టేకు చెక్కలతో. వీళ్ళందరూ కూడా ఇలా దూరుకుంటూ పోతే మరి ప్రజలు తప్పుడు సంకేతాలే పోతాయి. మీరు ఇప్పుడు అన్నారు వేర్ ఈజ్ బాలకోట అని, వేర్ ఈజ్ బాలకోట ఈజ్ ఆన్ ద రోడ్. నేను రహదారి మీద ఉన్నాను. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరం కలబడ్డ వాళ్ళమే కదా. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు కదా, ఆల్రెడీ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఉన్నారు కదా. మరి ప్రక్షాళన జరగా మనం ఏమన్నాం గత ఎన్నికల్లో, ఇక్కడ పనికిరాని స్క్రాబ్ అక్కడ పనికొస్తుందని మీరే 150 డిబేట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను తరలిస్తుంటే ఇక్కడ పనికిరాని స్క్రాబ్ అక్కడ బంగారం అయిద్దా, అక్కడ బంగారం ఇక్కడ స్క్రాబ్ అయిద్దని ఇప్పుడు ప్రజలు కూడా అడుగుతారు కదా. అక్కడ పనికిరాని స్క్రాబ్ ఈ రోజున గంధి శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఈ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వేసుకున్నారు వాళ్ళు. మీరు చూడండి, 4 రోజులు వాళ్ళు జనసేనలోకి పోతారు. ఇప్పుడు వీళ్ళు ముందస్తుగానే ప్లానింగ్ చేసుకుంటున్న కార్యక్రమమేనండి. ఇది ప్రజలకు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే ప్రజల పట్ల ఉండాల్సిన బాధ్యత కలిగిన పార్టీలన్నీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కౌగులించుకుంటాను అంటే ఆడికి రోగం ఉందో తెలియదు, రొప్పు ఉందో తెలియదు. ఈ రోజు నా సామినేని ఉదయభాను గారు జగ్గేపేటలో ఉన్నాడు, టీడీపీ ఎమ్మెల్యే తాతయ్య గారికి చెక్కే. ఆయన కొడుకు మొన్ననే గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు.
ఇసుక కుంభకోణాలు ఉన్నారు. స్టిల్ మొన్నటిదాకా సామినేని ఉదయభాను గారు జగ్గేపాటి నాయకుడు అయితే ఇప్పుడు జనసేనలో చేరటం వల్ల జిల్లాకి నాయకుడు అయ్యాడు. జిల్లా మొత్తం ఆయన వాక్ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎస్కేప్ కదా మీరు మాట అన్నారు, వీళ్ళు చేసిన తప్పుల్ని తప్పించుకోవటానికి చేరుతున్నారు ఎలాంటే ఎస్ అది కూడా ఒక భాగం అయ్యి ఉండొచ్చు. నేనేమో తప్పు పట్టట్లా రాజకీయ పార్టీలో ఇవన్నీ ఆలోచించాలి. మన దగ్గర ఎవరున్నారు, మనం ఎవరి మీద వీరాతి వీరంగా ఇప్పుడు దుర్యోధుడితో పోరాటం చేసి దుర్యోధుని దగ్గర తెచ్చుకుంటానంటాను ఏంటంటే, రావణాసుడితో పోరాటం చేసి రావణాసుడు సైన్యంలో ఉన్న వాళ్ళని ఏమి లేరా ఏంటి అయినా కూటమికి అంత అవసరమే వరప్రసాద్ గారు ఏంటి? వరప్రసాద్ గారు చెప్పండి సార్ బాలకోటయ్య గారు ఈస్ అబౌవ్ ఎగ్జిస్టింగ్ పాలిటిక్స్. వినిపిస్తుందండి నాకు ఏదో వినపడుతుంది, మీరు చెప్పండి. వినిపిస్తుంది మాట్లాడండి. మీరు ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, మీరు 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా, ఒకటి తీసేయండి. ఓకే తీసుకోమ్మా. యా ప్లీజ్. ఓకే ఇప్పుడు వినిపిస్తుందండి, వినపడుతుంది, చెప్పండి. బాలయ్య కోటయ్య గారు ఆయన పొలిటికల్ పార్టీ సిస్టమ్ లేడు కాబట్టి ఆయన డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. ఈ హ్యాజ్ ఎ రైట్, ఆయన ఫ్రీడమ్ ఉంది, ఆయన మంచి పబ్లిక్లో పనిచేసే వ్యక్తి. నాకు రాజకీయ పార్టీలు అండి, నేనైతే మీరు ప్రాక్టికల్గా థింక్ చేయాలండి. ఎవరు ఇప్పుడు మీ కూటమిలో చేర్చుకోబాకండి, నేనేం కాదంటలేదు, కానీ ఏ పార్టీ చేర్చుకోవద్దు, ఎవరు ఎక్కడికి రావద్దు అనేది కుదరదండి రాజకీయాల్లో. మీరు విత్ విజ్డమ్తో ఆలోచించండి. మీరు అది చంద్రబాబు గారికి తెలుసు, లేకపోతే పార్టీ హెడ్స్ రన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే నువ్వు పదవులు ఇచ్చే దగ్గర స్క్రూటినీ ఇచ్చేయి. లేకపోతే కొంతమంది వ్యక్తిగత దాడులు చేసిన వాళ్ళు ఉంటారు, దోపిడీలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని దూరంగా పెట్టవాడు రని మాకండి, వాళ్ళు తీసుకోమని నేను చెప్పటం లేదు. అంటే వరప్రసాద్ గారు ఇక్కడ ఆర్గ్యుమెంట్ లేకపోతే క్రాస్ క్వశ్చనింగ్ కాదు. కానీ వరప్రసాద్ గారు, ఇప్పుడు మీరు నాకు తెలిసి మీకు కాస్త ఇంటిగ్రిటీ, కాస్త క్యారెక్టర్ ఉన్నాయి, బట్ ఆర్థికంగా మీరు స్థితిమంతులు కారు. నాకు తెలిసిన సబ్జెక్టు ఏదో కొద్ది గొప్ప ఏదో బతకడానికి ఉంటే ఉండొచ్చు, కానీ 10 కోట్లు 100 కోట్లు 50 కోట్లు పెట్టి పదవులు కొనుక్కునేంత సీన్ మీకు లేదు నాకు తెలిసినంత వరకు. మీతో నాకు 20 ఏళ్ళ పరిచయం ఉంది కాబట్టి. కానీ 100% కానీ ఇప్పుడు పార్టీలు మారుతున్న వాళ్ళు చాలా మంది 100,000 కోట్లు ఉన్నవాళ్ళు, 100,000 కోట్లు, అవును కదా. ఈ 100,000 కోట్లు ఉన్నవాళ్ళు కాదు, 100,000 కోట్లు ఉన్న వాళ్ళు ఏదో ఒక కమిట్మెంట్, ఏ పదవికో, ఒక ఎమ్మెల్సీకో, ఒక రాజ్యసభకో, ఇంకో దానికో కమిట్మెంట్ తీసుకోకుండా ఎందుకు వస్తారు సార్? నిన్న రాజ్యసభ 3 సెలక్షన్ ఏంటి సార్? ఏంటి అందులో ఒక ఆయన మీద మా ఆంధ్రజ్యోతిలో పెద్ద బ్యానర్ వచ్చింది, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, మహా అని కదా. మరి ఆయన ఇచ్చారు కదా. ఇంకొక ఆయన వైసీపీ నుంచి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు కదా. ఇంకొక ఆయన అయితే టీడీపీని ఆ రోజున ఈ మీద వెళ్ళి ఆయనకు మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇచ్చారు కదా. ఎందుకు ఇవన్నీ డబ్బున్న పార్టీలు, డబ్బున్న నాయకులు. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా శ్రీనివాస్ గారు కావచ్చు, అవంతి శ్రీనివాస్ గారు ఫుల్ రిచ్ కిడ్ ఆయన. ఇక మిగతా వాళ్ళు కావచ్చు. మరి ఇట్లాంటి వాళ్ళకి పదవులు కమిట్మెంట్ లేకుండా ఎందుకు వస్తారండి? నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూటమి తెలుగుదేశం తీసుకోవాలా లేకపోతే ఇంకోటి తీసుకోవాలా నేను చెప్పను. నేనేదంటే రాజకీయ కార్యకలాపాలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న, ప్రజా జీవితంలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది వైసీపీ నుంచి వీడటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని మీరు తీసుకోకపోతే ఇంకో పార్టీ తీసుకుంటుంది. కానీ నేనేమంటున్నంటే, మీరు స్క్రూటినైజ్ చేయండి, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి. మీరు కూటమి నేతలు కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవద్దని కాన్స్టిట్యూట్ చేయండి, తీసుకునే వాళ్ళకి అడ్వైజ్ చేయండి, మిమ్మల్ని తీసుకోమని చెప్పండి మీరు. అంతేగాని మీరు వాళ్ళు బయటికి వచ్చాక ఎక్కడో చోట వెళ్ళకుండా ఎట్లుంటారు ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు, ఆయన మన గణేష్ శ్రీనివాస్ చాలా పొలైట్గా మాట్లాడారు. ఇంకా అట్లా కాకుండా ఎలా మాట్లాడతారు? తిడితే బాగుంటుందా? సరే నెక్స్ట్ తిడతారు, అది వేరే అంశం. వెంకటకృష్ణలాగా బాలకోట ఇలాంటి వాళ్ళ ఏది పడుతుంది మాట్లాడే రాజకీయ నాయకులు అండి, అలాగే మాట్లాడతారు, అలాగే పోసుకుని మాట్లాడతారు. అయ్యా రాజకీయ నాయకులు ఉంటాయో మనకు తెలియదా? భానుప్రకాష్ రెడ్డి గారు, కూటమి పార్టీలు వీళ్ళు వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి రెడీగానే ఉన్నాయా? జనసేన, టీడీపీ, కొద్ది గొప్ప బీజేపీ, మీరు
ఎలాంటి అభ్యంతరాలు లేవా వీళ్ళని తీసుకోవడానికి? ఒక కమిటీ పెట్టండి సార్, ఒక కమిటీ పెట్టి అది మా వాళ్ళు పార్టీ- ఎవరు చేసుకోవాలని సార్, ఆ కమిటీ సంబరం కూడా అయిపోయింది. స్టార్టింగ్ లోనే అన్నారు ఎవరినైనా చేర్చుకోవాలా అది అనే దాని మీద సమన్వయ కమిటీ వేస్తా ఉన్నారు. సమన్వయ కమిటీ లేకుండానే కమ్మర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చెక్కర్స్. అన్న సార్, మా ఇంకా పార్టీ 6 months అధినాయకత్వం ఆగండి సార్, జాతీయ పార్టీ బీజేపీ కాబట్టి- అందరిని చేర్చుకుంటుంది. అందరిని చేర్చుకుంటుంది. లేదన్నా, నేను చెప్తున్నా, మీరు లేదు 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 ఆల్రెడీ మా పార్టీలో ఇప్పుడే కాదు స్టార్టింగ్ లో ఎన్నికలైన తర్వాత జాతీయ డిస్కషన్ పార్టీ కుదరదు జరిగింది. సార్. క్లీన్ ఇమేజ్ చూడు క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని అదే, ఎవరిని వస్తే ఇమేజ్ ఉంటే మీరు జిల్లా చేర్చుకోండి. పార్టీలో డిస్కస్ ఇమేజ్ చేసి ఉంటే రాష్ట్ర పార్టీ చేర్చుకోండి. డిస్కస్ చేసిన తర్వాత వచ్చి ఇమీడియట్ గా తీసుకునే పరిస్థితి లేదన్నా. మా పార్టీలో అలానే, డిస్కస్ అదే, చేసిన అదే తర్వాత process అదే. రాష్ట్ర పార్టీ ఆమోదించేసిన మీరు తర్వాత ఏ మేము ప్రాసెస్ చేసుకునే చేస్తే ఆ అవకాశం ప్రాసెస్ ఉంది. పెట్టండి. అంటే బీజేపీ వరకు వచ్చేసి కాబట్టి అందరినీ చేర్చుకుంటారు అంటే అందరూ మాకు అవసరం లేదు అంటున్నా. తీరాలి. బీజేపీ వరకు వచ్చేసరికి కొంత మెయింటైన్ చేస్తారు, సైద్ధాంతికంగా చూస్తారు. తర్వాత వాళ్ళకు కొన్ని సార్, ఏమంటారు, ఆర్ కృష్ణ గారు చేర్చుకున్నారు సార్. ఆ ఆర్ కృష్ణ గారు ఏ ప్రాసెస్ లో చేర్చుకున్నారు? కాదు వరప్రసాద్ గారు వాళ్ళు కొంత సైద్ధాంతికంగా చూస్తారు. సార్, వెంకటకృష్ణ గారు ఇదే డిబేట్ చేద్దాం మనం 6 months తర్వాత కాదు, ఆలోచిద్దాం మనం. మనం కాదు, మాట్లాడదాం. వెంకటకృష్ణ గారు, గారు, మీరు, నేను నా- మాట్లాడదాం. చేద్దాం కానీ బీజేపీ కొన్ని క్వాలిఫికేషన్స్ చూస్తారు. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో ఐ కాంట్ ప్రొనౌన్స్. మీకు తెలుసు ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో. అటువంటి చూస్తారు. బీజేపీ తక్కువ అంచనా వేయట్లేదండి. నేనేం బీజేపీని తక్కువ అంచనా వేయట్లేదు. బాలకోట గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, ఈ చేరికలు ఏ బేసిస్ లో జరుగుతున్నాయి, వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నారని మనం చర్చిస్తున్నాం కదా. మరి రేపు ఇంకా రావాల్సిన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఖాళీగా ఉన్నారు. సపోజ్ వాసిరెడ్డి పద్మ గారు వీళ్ళు మరి ఆల్రెడీ మాట్లాడుకున్నారా, ఇంకా వెయిట్ చేస్తున్నారు తెలియదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇద్దరు, మరి ఇప్పుడు ఆయన అన్నారు జనసేనలోకి వెళ్ళిపోతారు చూడండి అని బాలకోటయ్య గారిని అన్నారు. మరి వాళ్ళు మాట్లాడుకుని బయటకు వస్తున్నారా ఏంటి? ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఎవరు అన్నారు ఇంకో పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ కూడా రాబోతున్నాడు త్వరలో అని అంటున్నారు. సో ఇవి ఏంటి, వాళ్ళు ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది? అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటి? ఈ చేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు? బాలకోటయ్య గారు, ఇప్పుడు ఈ బయటికి వెళ్ళే వాళ్ళు ఏదో ఇక అక్కస్తోనో లేకపోతే ఇక తట్టుకోలేము. ప్రసాద్ గారు చెప్పింది కొంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు, కాదని నేను అనట్లే. వైసీపీలో వాల్యూ ఉండదు, ఆ 4-5 లీడర్లు చెప్పిందే వేదం. ఇక అక్కడ ఈ మిగతా కింద స్థాయి వాళ్ళు వీళ్ళు చెప్పేదాన్ని అక్కడ ఏమీ లేదు కదా. కాబట్టి దీన్ని భరించలేక వెళ్ళిపోవాలని డిసైడ్ అయి ఉంటారు. కొంత భవిష్యత్తు కనపట్లేదేమో, కొంత వెళ్ళిపోవడానికి కారణం అయి ఉండవచ్చు. తర్వాత ఇప్పుడే ఒక మెసేజ్ ఎవరో పెట్టారు ఒక పెద్ద ఆయన, ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జిల్లాల పర్యటనని మొదలెట్టాడు, ఆ ఖర్చు అంతా వీళ్ళ నెత్తి మీద వేస్తున్నాడు. ఈ ఎక్కడ చేస్తామరా బాబు, ఇప్పటికే మొన్న బోల్డంత ఖర్చు అయింది, ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఏమవుతుందో కూడా తెలియదు, మనకెందుకు లేదు, అట్లా కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారని. సో నేనేమంటానంటే వెళ్ళిపోతున్న వాళ్ళు, వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ ఏదో ఒక పార్టీతో మాట్లాడుకుని కమిట్మెంట్ అయినాకే బయటకు వస్తున్నారా? పదవులు కానీ పార్టీలో చేరికలు కానీ, లేక ముందు సరే వెళ్ళిపోవడం తర్వాత సంగతి తర్వాత వచ్చేస్తున్నారు బ్లాంక్గా? మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళు కూడా పదవులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారుగా. వచ్చేవాళ్ళకి ఎవరు ఖాళీగా లేరండి. పార్టీలో చేరిన సీనియర్ నాయకులు ఎవరూ ఖాళీగా లేరు, ఏదో పదవి ఇచ్చారు. వెంకటకృష్ణ గారు, అంటే ఒకళ్ళకి బొట్టు పెట్టి మనం వాళ్ళని ఏదో అపవాదు చెయ్యాలని రాజకీయ నాయకులని ఉద్దేశించి నేను మాట్లాడటం లేదు. రాజధాని అమరావతి ఉద్యమప్పుడు విజయవాడలో రైతులతో మీటింగ్ జరిగింది. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ గారు అందులో మాట్లాడాడు. ఆయన డైరెక్ట్ గా అడిగాడు సభలో, 1000 మంది ఉన్న సభలో, ఈ అమరావతి ఉద్యమం నుంచి రేపొద్దున ఏదైనా రాజకీయ పార్టీ గెలవబోయే పార్టీ డబ్బులు లేకుండా ఇలాంటి బాలకోటకి ఏమైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అని నేను చాలా ఆశ్చర్యపోయా. నేను ఇస్తాను అనుకున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను అన్నాడు. అంటే రాజకీయాలకు ఇలాంటి క్వశ్చన్ మార్కులు ఎందుకు వస్తున్నాయి? ఈ రోజు రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటి? నిబద్ధత, విధేయత, విశ్వాసం, క్రమశిక్షణ, ఈ 4 కావాలిగా ఆయా రాజకీయ పార్టీల నాయకులకి. ముఖ్యంగా కార్యకర్తలకైతే కవచకుండలాగా ఉంటాయిలే, నాయకులకు ఉండాలిగా. మరి ఈ 4 లక్షణాలు వచ్చే వాళ్ళకు ఉండయా? చూసుకోవాలిగా. ఈ 4 డబ్బు ఉందిగా.
ఇక అది ఉంటే సరిపోద్దంటే అందుకనే రాజకీయాలు తప్పిదాలు ఎక్కడ జరుగుతాయి అంటే అదే చెప్తా, ఒకే తాను గుడ్డలో ఒకే చెట్టు కొమ్మలో. ఎందుకంటే గత రాజకీయాల్లో పార్టీ మారటం అంటే మరణంతో సమానం, ఈ రోజు పార్టీ మారటం అంటే జీవితంతో సమానం అయిపోయింది. కాబట్టి రాజకీయాలు తెలివైన రాజకీయ నాయకుడు ఇప్పుడు పార్టీలు మారేవాళ్ళు. కాబట్టి వెంకటకృష్ణ గారి లాంటి వాళ్ళు కూడా రాజకీయాలకు రావడానికి భయపడుతున్నారు. ఏం చేద్దాం వచ్చి బాబు నాకు ఎవడుతున్నాను రానిచ్చేది ఎవడు ఒకవేళ అనుకున్నా కూడా ఒక ఎగ్జాంపుల్ ఆ పరిస్థితికి వచ్చింది మరి. అందుకని నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం ఇటువంటి కలగోర కంపు పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిజంగా మన రాజ్యసభ సీట్లు మనం చూసాము, ఎమ్మెల్యే సీట్లు చూసాము. వాళ్ళు ముందుగానే మేము రాజీనామా, వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెట్టి ఖాళీ చేద్దాం, అందులో ఉన్న రాళ్ళన్ని యువతలేద్దామని ఒక రాజకీయ వ్యూహంతో ఆలోచిస్తున్నారు తప్ప దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, మరి తీసుకోమానండి. కొడాలి నాని వల్లభనేని వంశీని కూడా తీసుకోవచ్చుగా, తీసుకోవచ్చు కదా, తప్పేముంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సమీక్షించుకోవాలి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు మా వరప్రసాద్ గారు ఉంటారు, మీరు అన్నట్టుగా ఆయన చాలా ఆర్థికంగా లేనివాడు, ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, మాజీ మంత్రి. కొన్ని ఆశలు ఉన్నాయి ప్రజలకి, దళితులకి చేద్దామని, వాళ్ళకి తప్పదు మరి, ఆశలు నెరవేరినప్పుడు పక్కకి వెళ్ళిపోతారు. కానీ డబ్బుతో ఉండి అక్కడ లేదు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉందాము అనే కోణంలో వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇసులుబాటు అవుతుంది. ఇంకో మాట కూడా చెప్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారే పంపిస్తుండే వీళ్ళందరినీ, ఒరే వెళ్ళండిరా అది లాస్ట్ లో వద్దురు కానీ అనేది. ఇది కూడా క్వశ్చనే, ఎందుకు పంపించకూడదు? ఏమండి ఎన్ని కుట్రలు చూడలేదండి మనం గత 5 ఏళ్ల ప్రభుత్వంలో. ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 19 గంటలు నడిపించినప్పుడు 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఇదే అంబటి శ్రీనివాసు లేదా ఇదే గ్రంథి శ్రీనివాసు లేదా ఇదే వచ్చిన ఎమ్మెల్యేలు ఒక్క కన్నీటి బొట్టుని ఇది తప్పు, ఇది ప్రజాస్వామిక విరుద్ధం అన్నవాడు ఉన్నాడండి? ఉన్నాడా సార్? మేము మాట్లాడితే మా మీద పడిపోయి రెక్కి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తప్ప ఎవడండి ప్రజాస్వామ్యం గురించి? ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పిలిపించి ఇచ్చాడు, ప్రభుత్వానికి ఇంకా మనం అవకాశం ఇవ్వాలి కదా. అందుకని మనమైతే మొన్న రాజ్యసభ పొద్దు మనం చూసాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక వ్యూహ ప్రకారంగా వస్తున్నారు. ఆ వెసులుబాటు ఉన్నాడే వెళ్తాడు సార్. పైపెచ్చిందంటే వీళ్ళంటే వెళ్తే బీజేపీకి వెళ్తారు, టీడీపీకి వెళ్తారు, జనసేనకి వెళ్తారు తప్ప కాంగ్రెస్ కి పోరు, సిపిఐకి పోరు, సిపిఎంకి పోరు, బీఎస్పీకి పోరు. వాళ్ళకి అధికారంలోకి వచ్చే పార్టీనే కావాలి. ఇక్కడ తెలుగుదేశం ఉంది, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది, మధ్యలో జనసేన పార్టీ ఉంది. ఇక్కడి నుంచే వాళ్ళు లబ్ధి పొందుతారు తప్ప ఇతర పార్టీల మొక్క కూడా చూడరు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీ పార్టీల్లోనే చాలా క్రౌడ్ ఉంది. మీ పార్టీ కూటమి పార్టీ సరే ఎక్కువ తక్కువ పక్కన పెడితే టీడీపీలో, జనసేనలో, బీజేపీలో క్రౌడ్ ఉంది. తర్వాత పదవుల కోసం కాస్త పోరాటము ఆరాటము ఉంది. ఆ పదవులు వస్తాయి, ఈ పదవులు వస్తాయని, ఎందుకంటే ఎలక్షన్లో చాలా కష్టపడ్డారు, 5 ఏళ్ళు పోరాడిన వాళ్ళు కదా ఉంది. ఇప్పుడు మీ పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి లేకపోతే మీ స్థాయి లీడర్లు లేకపోతే మీకంటే కింది స్థాయిలో ఉండే లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే జనసేనలో కానీ, టీడీపీలో కానీ వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఇట్లా వచ్చే వాళ్ళందరూ వస్తుంటే తీసుకుంటుంటే? అంటే మంచి వాళ్ళు వస్తే ఖచ్చితంగా స్వాగతించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మంచి అంటే ఏంటన్నా మొహం మీద రాసి ఉంటుంది కెపాసిటీ, నాకు అర్థం కాదు. మంచి అంటే కాదు. నాకు ఒక మాట చెప్పండి, క్యారెక్టర్ ఒక మాట చెప్పండి దయచేసి ఒక్క నిమిషం, నేను అడగాల్సి దయచేసి ఒక్క నిమిషం. దేవస్థానం ఇది న్యాయస్థానం టు దేవస్థానం అని అమరావతి మహిళలు రైతులు యాత్ర చేసినప్పుడు వాళ్ళ మీద రాయని వాడు ఎవడైనా ఉన్నాడా ఆ పార్టీలో? వాళ్ళే కదా ఇప్పుడు వస్తున్నది. అలాగే అమరావతి టు అరసవిల్లి అని వెళ్తుంటే రాళ్ళు, కర్రలు, కొట్లాటలు, బూతులు, చివరికి పెట్రోల్ పొట్లాలు ఇస్తున్నారు కదా మహిళల మీద. వాళ్ళే కదా ఇప్పుడు వస్తుంది. ఇక మంచి ఏంటి? వాడి మొహం మీద రాసి ఉంటుందా మంచి అని? ఎగ్జాంపుల్ చెప్పి అదొకటే, ఇట్లాంటి చాలా ఉన్నాయి. అంతా అదే చెప్తున్నా నేను కూడా. అందుకని అలాంటి వాళ్ళు అవసరం లేదు అంటున్నా. దాంట్లో ఎవరన్నా మంచి వాళ్ళు, అందుకని నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. వస్తున్నారని చెప్పని తీసుకునేస్తే స్క్రాప్ని తీసుకొని మేమేం చేసేదన్నా? స్క్రాప్ని తీసుకొని మేమేం చేసేది అంటే, సారీ టు సే, రాజకీయ నాయకులు స్క్రాప్ అనకూడదు, కానీ ఆ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని భరించి మోసి ఆయన అన్యాయాల్లో పాలు పంచుకున్నారు కాబట్టి ఆ మాట వాళ్ళు అనాల్సిన అవసరం అనిపింది. ఏమనుకోవద్దండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు మీరు ఆ రోజు గారిని వ్యతిరేకించి ఉంటే అందరూ బాగుండేది. అంతే ఇప్పుడు అయిపోయింది కదా పవర్.
నో, మీరు కాబట్టి చేస్తున్న తప్పు. ఇప్పుడు ఏమైందంటే అమరావతిని వ్యతిరేకించడం తప్పు. అమరావతిని అలా చేయకండి. అలాగే పోలవరాన్ని వెంటనే పూర్తి చేయండి. లేకపోతే ఈ రకంగా మహిళల మీద దాడులు చేయొద్దు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు ఎందుకు మీరు ఆయన సతీమణిని ఎందుకు అసెంబ్లీలో ఆ రకంగా దూషించారు, ఇలాంటివి ప్రశ్నించి ఉంటే డెఫినెట్ గా మనం అభినందించే వాళ్ళం. వికటాట్టహాసాలు చేశారు కదా, అవన్నీ జరుగుతుంటే వీళ్ళు కూడా తోడు వంతవాడినే కదా. ఒక్కడంటే ఒక్కడన్నా అన్నారా? అందుకన్నా వైసీపీ ఈరోజు క్వశ్చన్ మార్క్ సిపి అయిపోయిందన్న. మీకు అర్థమైంది కదన్నా? అర్థమైందిలే. వై ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ వచ్చేసింది ఈరోజు. వై ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ సిపి. ఇంకా భవిష్యత్ అంతా వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పి ఇప్పుడే నాకు ఒక మిత్రుడు మీతో మాట్లాడుతుంటే, అన్న వెంకటకృష్ణ గారికి చెప్పండి అన్న, వై అనేది తీసేసి క్వశ్చన్ మార్క్ పెట్టమని చెప్పండి, అయిపోయింది దాని కథ, చాప్టర్ క్లోజ్ వైసీపీ కథ అని చెప్పి ప్రజలు పెడుతున్నారన్న. ఏదో రాజకీయ నాయకులుగానో మేమేమో ప్రతిపక్ష దీంట్లోనే మేము మాట్లాడట్లా, ప్రజల అభిప్రాయం ఇది. మీ ద్వారా వెంకటకృష్ణకి చెప్పండి, ABN లో మా భావన చూపించమని చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. వై తీసేసి క్వశ్చన్ మార్క్ సిపి అయిపోతుంది. అంటే ఏ విధంగా ఉన్నారు చూడండి, ప్రజలు ఎంత ఆవేశంగా ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు మా దృష్టి అంతా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మా ఎన్డీఏ కూటమి మేము వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేసి వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బీజేపీ సీనియర్ నాయకులు పురంధేశ్వర్ గారితో పాటు సత్యకుమార్ గారు, మీతో మేమందరం మా ఫోకస్ అంతా ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోవాలని చెప్పి ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. అందుకని దాన్ని దాదాపు ఇప్పటికీ నాకు తెలిసి ఎంతనా ఒక 5 months అవుతుంది మేము. కానీ 40 రోజుల్లోనే మా ఈ పెద్ద ఆయనపై ఢిల్లీలో పోయి కూర్చున్న రాష్ట్రపతి పాలన పెట్టాలని. ఇంతకుముందు పెద్దలు మాణికర్ణ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి, స్ప్లిట్ పర్సనాలిటీ అని. 40 రోజుల్లో ఎవరైనా బేరీ చేస్తారన్నా? 40 రోజులు వచ్చి కూర్చుంటేనే అసలు మంత్రివర్గ కూర్పు కానీ ఇవన్నీ చేసుకునే దానికే సమయం పడుతుంది. ఈయన హడావిడిగా అక్కడ పోయి ఒక స్టేజ్ షో ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ఎక్కడో ఒక డ్రామా ఒక షో చేశాడు. దీన్ని బట్టి ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికార కాంక్ష ఎంత అంటే పోయిన 40 రోజులు కూడా ఆయన తట్టుకోలేకపోతే ఏ విధంగా ఉంటుంది చెప్పండి. అయ్యా, నీకు ప్రజలు ఇచ్చినట్టు మ్యాండేటరీ అది, దాన్ని మాకు ఇచ్చినట్టు నీకు అది ఇచ్చారు, మాకు అధికారం మాకు ఇచ్చారు, మా పని నువ్వు ఒక సంవత్సరమైనా బేరీ చేయి. ఎస్, 1 year టైం ఏ గవర్నమెంట్కి అయినా సరే 1 సంవత్సరం మినిమం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గత ప్రభుత్వాలు చేసినట్టు తప్పు ఒప్పులన్నీ సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలంటే టైం కావాలి ఏ గవర్నమెంట్ కైనా. ముఖ్యమంత్రి చేతిలో మంత్రదండం ఉండదన్న, ముఖ్యమంత్రి చేతిలో మంత్రదండం ఉండదు. గత ప్రభుత్వంలో చేసినటువంటి రాష్ట్ర ఎప్పుడు ఉండే. కానీ నేను అనేది ఇప్పుడు ఇందాక వరప్రసాద్ గారు కూడా ఒక మాట అన్నారు, ఏది ఒక సమన్వయ కమిటీ వేసుకోవాలి అని. నిజానికి ఇది ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడే అనుకున్నారు, వెంటనే ఒక సమన్వయ కమిటీ 3 పార్టీల నుంచి వేయాలి, వేసి ఎవరన్నా బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవాలంటే సమన్వయ కమిటీలో ఓకే చేసుకున్న తర్వాత వాళ్ళకి శల్య పరీక్షలు చేసినాకనే తీసుకోవాలి ఏ పార్టీలోకైనా అని అనుకున్నారు. ఆ కమిటీ ఎక్కడ పోయిందో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ చేరే వాళ్ళు చేరుతానే ఉన్నారు. ఉందా కమిటీ? ఉందా మీ 3 పార్టీల మధ్య? భానుగారు, నాకు తెలిసి ఇంకా ఏర్పాటు కాలేదు అనుకుంటున్నాను. నాకు తెలిసి ఏర్పాటు కాలేదు, కానీ ఏర్పాటు కాలేదని అనుకుంటున్నాను. నాకు తెలియదు. వరప్రసాద్ గారు చెప్పండి. ఒక సినారియో ఒకటి చెప్తున్నానండి. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుంటే చాలామంది రెడ్డిస్ కాంగ్రెస్ వైపు వెళ్ళేవాళ్ళండి, వైసీపీ నుంచి వీడేవాళ్ళు. ఇప్పుడు ఆ సినారియో క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు చాలామంది వైసీపీలో ఇంపార్టెంట్ రెడ్డి ఫంక్షనరీస్ నాతో మాట్లాడుతున్నారు, నాతో సంభాషిస్తున్నారు. అంటే ఫ్రెండ్లీగా అన్న అనే మాట్లాడేవాళ్ళు ఇట్లా రకరకాలుగా, అన్నా ఇతంతో వస్తున్నాం మేము, మాకు రెడ్డిస్కి ఇప్పుడు స్కోప్ ఎక్కడుందంటే మీకు బీజేపీ లాంటి ఉంటాయా చూసుకోండి అన్న. నేను అంటే భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమైనా అడ్జస్ట్లు అయితే వాళ్ళు ఏమైనా వెళ్తారేమో, మరి అలాంటి ఇండికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అక్కడ ఉక్కపోసి ఉన్నారు, అంటే ఎగ్జిట్ దొరకాలి వాళ్ళకి. ఫంక్షనరీ అయితే సరిపోదు, హిందూస్ అయి ఉండాలి కదా వాళ్ళ క్వాలిఫికేషన్ మేజర్ గా. అదే భానుప్రకాష్ రెడ్డి ఎవరు టెస్ట్లో అన్ని టెస్టులు పాస్ అయినాడు కదా. అవును, భానుప్రకాష్ గారు అన్ని టెస్టులు పాస్ అయిన మనిషి కదా.
కానీ దీనికి ఏంటండి నిజంగానే వరప్రసాద్ గారు నేను ఆ scenario, ఆ psychological కాదు కానీ సరే అలాంటి వదిలేద్దాం, వాతావరణం అది ఉందని వదిలేయండి చెప్తున్నా కానీ నేను. దీనికి కొంత చర్చ అయితే ఉందండి వరప్రసాద్ గారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఉదయ్ భాను గారు పార్టీ మారుతున్నప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది. ఆయన జనసేనలోకి వెళ్తాడంట అన్నప్పుడు అదేంటి ఆల్రెడీ జగ్గైపేటలో శ్రీరామ్ తాతయ్య ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన మీద ఇందాక ఆయన చెప్పారు కదా బాలకోటి గారు. అలాగే అక్కడ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నప్పుడు అక్కడ దామచర్ల జనార్దన్కి ఆయనకి పెద్ద రిఫ్ట్ ఉంది, సంవత్సరాల తరబడి దశాబ్దాల రిఫ్ట్ ఉంది కదా. సో ఇలాంటి జరిగినప్పుడు ఒక చర్చ అయితే జరిగింది. ఏంటి అసలు ఇది అంటే తెలుగుదేశము జనసేన ఒక ఒప్పందం మేరకే వీళ్ళని తీసుకుంటుందా జనసేన, లేకపోతే డైరెక్ట్గా జనసేనే డెసిషన్ తీసుకుంటుందా, తెలుగుదేశం సమ్మతి ఉందా, ఈ మూడు పార్టీల మధ్య ఒక ఒడంబడిక ఆ పార్టీలోకి వెళ్ళే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనే చర్చ అప్పుడు బాగా జరిగింది. నేను కొంచెం డీప్గా అడిగితే నాకు తెలిసి కూడా ఎవరు ఏం సమాధానం చెప్పాలా, మరి ఇంటర్నల్గా మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ మీకున్న అవగాహన మేరకు ఇటువంటి చేరికలు జరిగినప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు పురంధేశ్వరి గారి మధ్య ఏమైనా కనీసం మినిమం టాక్స్ అన్నా ఉంటున్నాయా? మిమ్మల్ని వరప్రసాద్ గారు మిమ్మల్ని అడిగాను. వెంకటకృష్ణ గారు నేను చెప్తాను దీనికి. నా దృష్టిలో అలాంటి ఏం జరిగినట్టు లేదండి. బహుశా ఉదయ్ భాను విషయం అయితే నేను చెప్పగలుగుతాను. ఉదయ్ భాను గారు ఎలక్షన్ ముందే వెళ్ళాలని చూశాడు. అంటే వెళ్ళే వాతావరణం వచ్చింది జనసేనకి. ఆ విజయవాడ సీట్ ఇస్తారని కూడా ఒక రూమర్ వచ్చింది. అయితే అప్పుడే వైసీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడి ఆపేశారు. యాక్చువల్ ఉదయ్ భాను గారు మెంటల్లీ అప్పటికే ఫెడప్ అయిపోయాడు. జగన్ మోసం చేశాడు, నన్ను అన్యాయం చేశాడు, అతను పాప అన్యాయం చేశాడు, ఉదయ్ భాను గారిని అన్యాయం చేశాడు. ఆయన ఎప్పుడో మాతో పాటు మంత్రి కావాల్సిన మనిషి. సరే ఇప్పుడు ఇక్కడ ఇదంటే ఇక్కడ ఇతను మోసం చేశాడు. సరే నేను వెళ్ళిపోతామని సిండికేషన్ ఇచ్చి అవతల మాట్లాడుకున్నా, విజయవాడ సీట్ ఏదో మాట్లాడుకున్నాడు. కానీ ఆ టైంలో మళ్ళీ వైసీపీ వాళ్ళు ఆపేశారు. మన బాలినేని మాత్రం అది ఎమోషనల్, అది హౌ ఫార్ ఇట్ ఈస్ ఎంతకాలం అనేది నేను చెప్పను. అది హైలీ ఎమోషనల్గా జరిగింది ఇప్పుడున్న సినారియో. ఈ సినారియో స్టేబుల్ అవుతుందా లేదో నాకు తెలియదు. అదే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అండ్ గంధి శ్రీనివాస్ ఇది రియల్, ఇది మాట్లాడుకునే వెళ్ళారు వాళ్ళు. డెఫినెట్గా ఇంకా చాలామంది ఉన్నారు జనసేనలో చేరటానికి, ఇంకా చాలామంది నా కాంటాక్ట్ ఉన్న చాలామంది ఉన్నారు. నేననేది అంటే రెడ్డి సామాజిక వర్గం దానికి సంబంధించి మాత్రం చాలామంది రాజకీయాల్లో నమ్ముకొని రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి. ఎందుకంటే మీకు తెలియదు, మనం ఓపెనింగ్ మాట్లాడుకునే రహస్యాలేం కాదు. ఎవరైనా రెడ్డిస్కి ఏమైనా స్కోప్ ఉంటే వెళ్దాం అనేది ఆలోచనలో ఉన్నారు. అలాంటి స్కోప్ కాంగ్రెస్ ఇస్తుందేమో అని ఆశించారు మొన్నటి వరకు, అది పోయింది. బీజేపీ కనుక ఆ సిచ్యువేషన్ సీజ్ చేస్తే మొత్తం చేరతారు. నా అడ్వైజ్ అంటే నా మనవి మీ ద్వారా వచ్చే బలాన్ని అదే చెప్తున్నా. నా మనవి ఏంటంటే నేను అదే చెప్పబోతున్నా ఇది చాలా సీరియస్ మ్యాటర్. మీరు నా అడ్వైజ్ ఏంటంటే బాబు గారికి కానీ కూటమి నేతలంతా కూడా మీరు ఒక బ్రాడ్ సమన్వయ కమిటీ వేయండి, బ్రాడ్ లెవెల్లో సమన్వయ కమిటీ వేయండి. ఆ కమిటీ వేసి వివిధ సామాజిక వర్గాలు దాంట్లో ఉండేట్టు చూసుకొని ఎవరు ఏ పార్టీలో సూట్ అవుతారో మీ కమిటీ డిసైడ్ చేసుకొని వచ్చే వాళ్ళని చేర్చుకోండి. ముందు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిదా. నేనేది రాజకీయాలు ఎవరుంటే ఏం జగన్ కాదు ఇంకొకళ్ళు ఉంటారు. కానీ జగన్ లాంటి వ్యక్తులు డెమోక్రసీకి అనవసరం. వాళ్ళకి ఏదో లెసన్ చెప్పాలి, అట్లాంటి వాళ్ళకి ప్లేస్ లేదని ఒక సంకేతం ఇవ్వాలి. మీరు రాజకీయాల్లో క్లోజ్ చేస్తున్నాం మేము చేర్చుకోవాలి, ఇవన్నీ కుదరవు. ఇవన్నీ 6 నెలలు అయిపోయింది. ఇంకా ప్రజల యొక్క ఆలోచనలు మారుతాయి, రాజకీయ నాయకుల ఆలోచనలు మారుతాయి. వాళ్ళకి ఎక్కడో పని చేయాలి, క్షేత్రంలో పని చేయాలి. ఇప్పుడు మీ బాలకోటయ్య గారు లాంటి సెన్సార్ ఆఫీసర్ పెడితే ఎట్లా కుదురుతుంది? అది మీరు అనే దాని ప్రకారం ఏంటంటే స్టార్టింగ్ లో అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట అన్నారు, జగన్ అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని. చచ్చిపోలేదంటే రాజకీయంగా జగన్ అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, అది అయ్యేదాకా పోరాడుతూనే ఉండాలి, వెంటాడుతూనే ఉండాలి అన్నారు. చచ్చిపోవడం అని మళ్ళీ చెప్తే రాజకీయం. మీరు అనేది కూడా అలాగే ఎవరిని చేర్చుకోరు, ఎందులో తీసుకుంటే పక్కన పెడితే ఆ పార్టీ అనేది లేకుండా చేయాలి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో అనేది మీరు చెప్తున్నది అదే కదా. రైట్, ఇది కొంతవరకు ప్రజల నుంచి కూడా వస్తున్న ఫీడ్బ్యాక్ ఇలాగే ఉంది. అందువల్ల దీనికి బాలకోటయ్య గారు మీరు అంటూ ఉంటే కాదండి. దీనికి కొంచెం రాజకీయాల్లో అలవాటైన ఉండాలి.
మాకు రాజకీయాలు పెద్దగా తెలియదు కదా, అందుకని మేము పనికిరావులే, దానికి పనికిరావు. రైట్, ఓకే. బాలకోట గారు చెప్పండి, 1 minute. అదే వెంకటకృష్ణ గారు, ఎందుకంటే మనం కూడా 4 పార్టీలు జెండాలు కప్పుకున్నట్టయితే అర్హులు అయ్యేవాళ్ళం డిబేట్ కి. కాబట్టి ఎందులో లేవు కాబట్టి మాట్లాడటం. విషయం ఏంటంటే ఇది రాష్ట్ర స్థాయి కాదు సార్ వెంకటకృష్ణ గారు. ఈ రాష్ట్ర దృష్టికి వచ్చిందో లేదో, నాయకుల దృష్టికి వచ్చిందో లేదో కానీ మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలు వచ్చేసారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఇళ్లలో కూర్చున్నారు. అవును అవును, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నా స్వయంగా నా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు పెత్తనం వైసీపీ కార్యకర్తలు అయ్యింది. ఇది ఏమవుతుందంటే రావద్దని మనం అనం, రావద్దు అని మనం అనం, కానీ ఒక కొలమానం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, లేకపోతే ప్రజలు ఇబ్బంది తీసుకుంటారు అని మాటే మనం చెప్తున్నాం. పైపెచ్చు ఏంటంటే నేను ఒక మాట చెప్తాను సార్, ఇది చెప్పొచ్చో లేదో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక మాట గుర్తు చేస్తున్నా. స్వపక్షంలో విపక్షం అని చెప్పిన మాట అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో రాబో 29 ఎన్నికలు జనసేన పార్టీ సంస్థాగతంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకునే భాగమే ఈ యొక్క ఆహ్వానాలు. ఆ పార్టీని తప్పనను, ఆ పార్టీ నిర్మాణం చేసుకోవటం, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ముందుగానే ఆర్థికంగా బలంగా చేసుకోవడం తప్పని నేను అన్నాను. ఆ పని అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆ కోవలోనే ఈ గ్రంథి గాని, ఆ గ్రంథి గాని, అవంతి గాని, భాను గాని, సామినేని గాని, బాలినేని గాని ఇవన్నీ కూడా జరుగుతున్న ప్రక్రియ. ఇది వాళ్ళ అల్టిమేట్ గా పార్టీలు, ఈ కూటమి పార్టీల గోల్ నాకెందుకో ఇప్పుడు వరప్రసాద్ గారు చెప్పిందే మెయిన్ లక్ష్యంగా కనపడుతుంది. అందుకనే వస్తామన్న వాళ్ళని రమ్మంటున్నారు అంటే కేవలం ఆ పార్టీ అనే దాన్ని ముందు లేకుండా చేస్తే తర్వాత ఎలాగోలాగా మనం సర్దుకోవచ్చు. అప్పుడు కూడా 23 మంది ఎమ్మెల్యేలు రమ్మన్నారు మరి వెంకటకృష్ణ గారు. అప్పుడు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? 100 కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేవు కాబట్టి అంటలా. సరే, ఓకే. ఎనీవే చూద్దాం ఏందో. ఇప్పుడు మనం వద్దంటే ఆగేవాళ్ళు కాదు, తీసుకోమంటే తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. బాలకోట గారు